జై బాబా అండి. जय बाबा ने अवतार मेहर बाबा की जय. जय बाबा ने अंदर की. Beloved God, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. జై బాబా అండి అందరికీ. నిన్న ఇంట్రొడక్షన్ టు ఫస్ట్ ఎడిషన్ అది పూర్తయిందండి. అయితే కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేద్దామని అనుకున్నా. వాసు ఉన్నారండి కాల్లో? జాయిన్ అయ్యారా? అది ఫ్రీ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదండి. అది వాసు ఏ ప్రశ్నలు అడిగారు అన్నారు కదా, మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దాని మీద అవసరం లేదేమో సార్, అతను ఏమి ప్రశ్నలు అడగలేదు. ఎక్స్ప్లెనేషన్ సఫిషియెంట్ అనుకుంటున్నాను. ఓకే ఓకే. రెండోది నాగేశ్వరరావు గారు ఏదో చెప్తాను అన్నారు కదా, ఏదో స్టోరీ ఏదో, అది చెప్పుకుని వెళదామండి ముందుకి. సార్ మీరు నాగేశ్వర గారు. దేని గురించి అండి జై బాబా? ఏ స్టోరీ అంటారు? అదే దాస్ ఏదో అన్నారు మీరు. పార్ట్ గానే కదా. ఓకే, దానికి సంబంధించిందేనండి. ఓకే సార్, అయితే లేదంటే ముందుకు వెళ్దాం సార్. సెకండ్ చాప్టర్గా. ఓకే, ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఫస్ట్ ఎడిషన్ అయిందండి. సెకండ్ ఎడిషన్ ఇంట్రొడక్షన్ టు సెకండ్ ఎడిషన్ నాది, ఇది నేను చదువుతానండి. అయితే సెకండ్ ఎడిషన్ అండి 1973 కిందకి వెళితే మనకి డాన్ స్టీవెన్స్ 1973లో రాసినట్టుగా ఉంటుంది. దాని గురించి చెప్తున్నారు, వచ్చిన మార్పులు అన్నీ కూడా. అంటే ఒక 18 ఏళ్ల సమయం దొరికిందనమాట, 55 నుంచి 73 వరకు. దాని వివరాలు ఇస్తూ ఎటువంటి మార్పులు వచ్చాయంటే, ఒక అబ్జర్వ్ చేయడానికి ఒక టైం దొరికింది. ఫస్ట్ ఎడిషన్ వివరణ ఇచ్చేటప్పుడు బాబా దేహంలో ఉన్నప్పుడు జరిగిన వివరాలని చెప్పుకుంటూ వస్తూ బాబా చాలా డీటెయిల్డ్గానే ఆయన డాన్ వివరించడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి 18 ఏళ్ళు ముందుకెళ్ళిందని చెప్తూ ఇలా చెప్తున్నారు. ఇన్ ద 18 years that have passed since publication of the first edition of God Speaks, the flood tide of Meher Baba's presence has spread around the world, and his name has become a symbol of hope and faith to millions. 18 సంవత్సరాలు గడిచిపోయినాయి మొదటి పబ్లికేషన్ వచ్చి, గాడ్ స్పీక్స్ మొదటి పబ్లికేషన్ వచ్చి. ఈ 18 సంవత్సరాల్లోనే మెహర్ బాబా యొక్క సాన్నిధ్యం, అంటే ఆయన ప్రేమ, ఆయన నామం ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందింది. అది డైరెక్ట్ విట్నెస్ కనుక, డాన్ దగ్గరుండి చూశాడు కనుక ఆయన చెప్తున్నాడు ఇది. అంతేకాకుండా హిజ్ నేమ్ హ్యాస్ బికమ్ ఏ సింబల్ ఆఫ్ హోప్ అండ్ ఫెయిత్ టు మిలియన్స్. లక్షలాది మందికి ఆయన నామం ఒక నమ్మకానికి, ఆశకు సంకేతంగా నిలిచింది. అంటే ఒక భరోసా అన్నమాట ఆయన నామం. ఎట్ ద ఎండ్ ఆఫ్ January 4 years ago, he himself dropped the body, which now lies interred in the tomb prepared many years ago under his own careful instructions at Mehrabad near Ahmednagar, India. సుమారు 4 సంవత్సరాల క్రితం జనవరి మాసం ఆఖరిలో, అంటే 73 రిఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే 69 జనవరి నెలలో ఆయన దేహాన్ని వదిలి వెళ్ళారు. ఆయన స్వయంగా సూచనలు ఇచ్చి నిర్మించుకున్న ఆ సమాధి ఏదైతే ఉందో, అందులో అది ఎక్కడుందంటే మెహ్రాబాద్, అహ్మద్నగర్కి సమీపంలో ఉంది ఇండియాలో.
అక్కడ ఆయన పవిత్ర దేహం నిక్షిప్తం చేయబడింది. ఇంటర్డ్ అంటే ఆ సమాధిలో పెట్టడాన్ని, ఆ ప్రాసెస్ని నిక్షిప్తం చేయడంగా మనం చెప్పుకోవచ్చు. ఇదండి, ఇది ఇంట్రడ్యూస్ చేశారు. 2 విషయాలు ఇక్కడ చెప్పారు. 18 ఏళ్ళు గడిచిపోయి ఆయన నామం ప్రభావం ఎలా ఉంది అన్నది ఒకటి. రెండోది ఆయన దేహాన్ని విడిచారు అన్న విషయాన్ని సుస్పష్టంగా దాన్ని చెప్తున్నారు ఇక్కడ. ముందుకెళితే, ఇన్ దిస్ పీరియడ్ ఇట్ హ్యాస్ బీన్ పాసిబుల్ టు విట్నెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ మెహర్ బాబాస్ అప్రోచ్ to the problems of the world and the uniformity of response of the peoples of all faiths and sects to his law. ఆయన ఏం జరిగింది ఈ 18 ఏళ్ళలో, బాబా పాయింట్ ఆఫ్ వ్యూలో బాబా చేసిన వర్క్ ప్రభావం ఎలా ఉంది అని చెప్తూ, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకి బాబా ఇచ్చిన ఒక పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో, అంటే విశ్వాత్మక పరిష్కారాలు, అంటే యూనివర్సాలిటీ, అంటే ఏదో ఒక స్మాల్ గ్రూపుకో తెగలకో ఒక ప్రాంతానికో చెందినవి కాకుండా యూనివర్సాలిటీ, అందరికీ సమానంగానే ఏదైతే జీవం ప్రపంచంలో ఉందో మానవులుగా మనం అందరికీ పనికొచ్చే ఆ విశ్వాత్మకమైన ఆ సందేశాలు ఒక ఇంపాక్ట్, ఆ ప్రభావం ఎలా ఉంది అనడానికి అబ్జర్వ్ చేసే అవకాశం దొరికింది. And the uniformity of response of the peoples of all faiths and sects to his laws. ఇంకా రెండోది ఏంటంటే, అయితే ఈయన ఇచ్చిన సందేశాల ప్రభావం ఎలా ఉంది విశ్వాత్మకంగా అందరి మీద అన్నది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, రెండోది ఆయన ప్రేమకి అన్ని మతాల వారు, అన్ని తెగల వారు ఒకే విధంగా రెస్పాండ్ అవ్వడం. ఒకే విధంగా అంటే బియాండ్ ఫేత్స్ అన్నమాట. మనం చూస్తుంటాం బాబా సమక్షంలో యూనిక్నెస్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ సందేశాల్లో ఉన్న ఆ బ్రాడెన్నెస్ ఏంటో తెలియదు, కానీ అన్ని మతాల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే జనరిక్గా ఉంటాయి, స్పెసిఫిక్గా అంటే రిచువలిస్టిక్ బేస్డ్ కాకుండా చాలా క్రిస్ప్గా, క్లియర్గా, ట్రూత్కి దగ్గరగా ఉండడం వల్ల ఏదో బాబా దగ్గర మనం చాలాసార్లు అది క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు, పార్సీస్ ఉంటారు, అందరికీ ఆ కోర్ మీనింగ్స్ అయితే మాత్రం బియాండ్ రిలీజియన్ ఉంటాయి కనుక దాన్ని ఇక్కడ బహుశా డాన్ పాయింట్ అవుట్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఆయన ప్రేమ ప్రభావం బియాండ్ ఫేత్స్ దాటి, అంటే మతాలు దాటి, వర్గాలు దాటి అందరినీ సమానంగా ఎలా చేరుకుందో, వాళ్ళు ఎలాగా రెస్పాండ్ అయ్యారో అదొకటి చెప్తున్నారు. అలాగే ఆయన ఇచ్చిన సందేశాల యొక్క ఇంపాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అనేది ఈ రెండు చూసి మనం కొంచెం చూడగలిగాం, ఆయన ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్గా అది స్ప్రెడ్ అయింది అన్న విషయం. ఫ్రమ్ ద ఎర్లియస్ట్ డేస్ మెహర్ బాబా had pointed out that he belonged to no particular religious group. Rather that it was his objective to breathe vitality into the words of truth handed down in all the great world faiths. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మొదటి నుంచి కూడా బాబా ఒక పాయింట్ అయితే చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చారు, నేను ఏ మతానికి చెందినవాడిని కాదు అన్నది సుస్పష్టంగా రిపీటెడ్గా బాబా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏం చెప్పారంటే, అప్పటికే మన మధ్యనున్న ఈ విశ్వాసాలు అనివ్వండి, మతాలు అనివ్వండి, అంటే ఆ ప్రేమ సందేశాలు, ఆ సత్యానికి సంబంధించిన ఆ సందేశాలు ఏవైతే మనకి అంతకుముందు ఉన్నతమైన వ్యక్తుల ద్వారా మనకి ఇవ్వబడ్డాయో, వాటికి మళ్ళీ నేను ఊపిరి పోస్తాను, జీవం పోస్తాను అన్నట్లు. అంటే అవి ఆ సత్యానికి దూరంగా జరగడం వల్ల బలహీనపడిపోయినాయి కనుక వాటిల్లోనే ఉన్న ఆ ఫెయిత్స్లోనే తిరిగి నేను ఒక జీవాన్ని నింపుతాను, ఉత్సాహాన్ని నింపుతాను, అంటే సత్యానికి దగ్గరగా తీసుకొస్తాను అన్నట్లుగా బాబా చెప్పడం జరిగింది. ఇన్ రిపీటెడ్ క్లియర్ కన్సైజ్ స్టేట్మెంట్స్ he has underlined his independence of action and universality of approach. చాలా తరచుగా చెప్తూ ఉండేవారు బాబా, చాలా స్పష్టంగా, చాలా క్లుప్తంగా, సూటిగా ఆయన చెప్పిన స్టేట్మెంట్స్లో ఒకటి మనకి స్పష్టంగా, రెండు విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటిది ఇండిపెండెన్స్ ఆఫ్ యాక్షన్. ఆయన చేసే పనులు నుంచి ఆయన స్వతంత్రుడు అన్నది, అది కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు.
అంతేగాని చాలా టైనీ విషయాల్లో చిక్కుకుపోయి అలాంటిదేం కాదు. ఆయన ఏం చేసినా సర్వస్వతంత్రుడు, స్పాంటేనియస్నెస్ అన్నది ఆయన లక్షణం అన్నట్టుగా నాకు అక్కడ అర్థమైంది. అలాగే యూనివర్సాలిటీ ఆఫ్ అప్రోచ్, ఒక సొల్యూషన్, ఒక పరిష్కారం లేకపోతే ఒక సందేశం ఏది ఇచ్చినా కూడా అది విశ్వాత్మకంగా ఉంటుంది. యూనివర్సాలిటీ అంటే, యూనివర్సాలిటీ అన్నది ఏంటంటే ఏదో ఒక స్పెసిఫిక్ ఇందాక అనుకున్నట్టు గ్రూప్కి కానీ ఇది కానీ ఆ ప్రాంతానికి చెందింది కానీ అలా కాదు. అది చాలా బ్రాడర్ లెవెల్లో, పరిపూర్ణమైన లెవెల్లో ఉంటుందన్నమాట, అందరికీ పనికొచ్చాలి. ఇది చెప్తూ అక్కడ సందేశాన్ని కూడా ఇచ్చారండి. ఇది కూడా చదివిస్తాను నేను. ఐ హ్యావ్ నో కనెక్షన్ విత్ పాలిటిక్స్. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ టు మీ. అన్ని మతాలు కూడా నాకు సమానమే. అండ్ ఆల్ క్యాస్ట్స్ అండ్ క్రీడ్స్ ఆర్ డియర్ టు మీ. అన్ని వర్గాలు, కులాలు, అలాగే సాంప్రదాయాలు అన్నీ కూడా నాకు ప్రియమైనవే. బట్ దో ఐ అప్రిషియేట్ ఆల్ ఇజమ్స్, రిలీజియన్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఫర్ ద మెనీ గుడ్ థింగ్స్ దట్ దే సీక్ టు అచీవ్, ఐ డు నాట్ అండ్ కెనాట్ belong to any of these isms, religions or political parties. For the absolute truth, while equally including them, transcends all of them and leaves no room for separative divisions which are all equally false. కొంచెం పెద్ద సెంటెన్స్ అండి, దీన్ని మనం బ్రేక్ చేసుకుని చదువుకుందాం. But though I appreciate all isms, religions and political parties for the many good things that they seek to achieve. నిజానికి ఈ సిద్ధాంతాలు, ఇజమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, అలాగే మతపరమైన మతాలు, రాజకీయ పక్షాలు అన్నీ ఉంటాయి కదా, నేను వాటికి ఏమీ వ్యతిరేకని కాదు బేసికలీ. ఎందుకంటే అవన్నీ కూడా ఏదో ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాయి. సమాజంలో ఏదో మంచి తీసుకురావాలి, మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా నేను పాజిటివ్గానే చూస్తాను, అప్రిషియేట్, ప్రశంసిస్తాను. కానీ అలాగని చెప్పి ఐ డు నాట్ అండ్ కెనాట్ బిలాంగ్ టు ఎనీ ఆఫ్ దీస్ ఇజమ్స్, రిలీజియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్. అలాగని చెప్పి నేను ఏదో ఒక దానికి ఎలైన్ అయిపోవడం, ఒక పార్టీకి ఎలైన్ అయిపోవడం, లేదా ఒక సిద్ధాంతాన్ని బలపరచడం, అలాంటిది చేయను నేను బేసిక్గా. ఐ డు నాట్ అండ్ కెనాట్ బిలాంగ్ టు ఆఫ్ దీస్ ఇజమ్స్. కెనాట్ కూడా అన్నారు, ఐ కెనాట్ బేసికల్లీ ఇజమ్స్, రిలీజియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్ అని చెప్తూ అక్కడ కనెక్టింగ్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నా, ఫర్ ద అబ్సల్యూట్ ట్రూత్, అంటే నిజమైన స్వచ్ఛమైన ట్రూత్ ఏదైతే ఉందో ఎందుకు చేయలేరు అని చెప్తున్నారు ఆయన. కెనాట్ అని కూడా అన్నారు కదా. వైల్ ఈక్వల్లీ ఇన్క్లూడింగ్ దెమ్, అంటే ఆ సత్యంలో అన్నీ ఉంటాయి కదా, ఉన్న సత్యంలోనే ఇవన్నీ పార్ట్ లోపల. బట్ ట్రాన్సెండ్స్ ఆల్ ఆఫ్ దెమ్, అది ట్రూత్ గురించి చెప్తున్నారండి ఇక్కడ, ట్రూత్ సబ్జెక్ట్ అన్నమాట. ట్రాన్సెండ్స్ ఆల్ ఆఫ్ దెమ్, వీటిలన్నింటినీ దాటి వెళుతుంది నిజమైన సత్యం ఏదైతే ఉందో అది. ఈ మనం చెప్పుకున్న ఈ ఇజమ్స్, రిలీజియన్స్, పొలిటికల్ పార్టీస్ మించి దాటి ఉంటుంది అది ఎప్పుడు. ఆయన ట్రూత్ పెర్సానిఫికేషన్ కనుక తనలోనే ఉన్న ఈ వీటిని పాజిటివ్గానే చూస్తాడు, కానీ దాటే ఉంటుంది ఎప్పుడు ట్రూత్, సత్యం. అండ్ లీవ్స్ నో రూమ్ ఫర్ సెపరేటివ్ డివిజన్స్ విచ్ ఆర్ ఆల్ ఈక్వల్లీ ఫాల్స్. ఆ ట్రూత్కి ఎలాంటిది, ఆ నిజమైన సత్యం దగ్గర ఈ భిన్నమైన ఆలోచనలు, విడదీయబడిన తత్వాలు అందులో ఉండవు. అన్నది ఒకటే కదా ట్రూత్. అక్కడికి ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఆ స్థితి అంటే, ఆ స్థితి గురించి చెప్తున్నాను. పైగా ఇవన్నీ కూడా ట్రూత్ అనేది ఇంటిగ్రల్ కనుక అన్ని కలుపుకుని ఒకటే ఉంటుంది కనుక అవన్నీ కూడా నిజానికి అసత్యాలే కదా. బ్రాడర్ లెవెల్లో చూస్తే ఈ డివిజన్స్ అన్నీ కూడా లోకల్గా ఒక్కొక్క ఇష్యూ మీద ఫోకస్ చేసి అక్కడ అభివృద్ధికి పనిచేయచ్చు ఒకవేళ నిజంగా పాజిటివ్గా తీసుకుంటే. కానీ బిగ్గర్ ట్రూత్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇవన్నీ అసత్యాలే, పైగా డివిజన్స్ క్రియేట్ చేసేవి కూడా. అందుకని దేనికి నేను చెందను అన్నది ఇక్కడ సుస్పష్టంగా బాబా చెప్తున్నారు. ద యూనిటీ ఆఫ్ ఆల్ లైఫ్ ఈజ్ ఇంటిగ్రల్ అండ్ ఇండివిజిబుల్ అని ఫైనల్గా అసలు విషయం. ఈ మన ప్రపంచంలో చూసే జీవం ఏదైతే ఉందో కానీ అది విడివిడిగా కనబడదు, వివిధ ఫామ్స్లో, ఏదో లైవ్లీగా, డైనమిక్గా, వివిధ రూపాల్లో మన కంటికి కనపడేది బాహ్యంగా. కానీ నిజానికి చూస్తే ఈ లైఫ్ అంతా కూడా
ఇంటిగ్రల్ అన్నీ అంతా అంటే విడదీయలేనంత కలిపి ఉంటాయి, ఇండివిజిబుల్. అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో విడదీయలేం, అంత గట్టిగా కలిసి ఉంటాయి అని చెప్తున్నారు. అంటే మనకు సముద్రం ఎగ్జాంపుల్ చెప్తే కెరటాలు చూస్తుంటే మనకి ఎన్నో వందల వేల కెరటాల కింద కనబడతాయి, కానీ అసలు నిజానికి చూస్తే ఉన్నది ఆ ఓషనే. మనకి చూసే పెర్స్పెక్టివ్లో అలా కనబడుతుంది, కానీ అసలు దాన్ని విడదీయలేము అది అన్నట్టుగానే ఇక్కడ కూడా మనం తీసుకోవాలి. ఎస్పెషలీ మనం చూసే జీవం అంతా కూడా ఇట్ రిమైన్స్ unassailable and inviolable in spite of all conceivable ideological differences. ఇన్ని బయటికి కనబడుతున్న ఇన్ని సైద్ధాంతిక విభేదాలు మనకు కనబడుతూ ఉంటాయి. మొత్తం మనం చూసే సౌండ్ అంతా కూడా అదే. బేసిక్గా మనం టీవీల్లో చూస్తుంది, మనం యూట్యూబ్లో చూస్తుంది ఈ సౌండ్ ఆఫ్ దిస్ అవుటర్ లేయర్. కానీ లోపలికి వెళ్తే సముద్రం బయట తలపెట్టి చూస్తే ఆ కెరటాలు ఎగిసిపడుతుంటే ఎంత గందరగోళంగా ఉంటుంది. మనం ఈత్తున్నాం అనుకోండి తల బయట పెట్టి. నిజానికి ధైర్యం చేసి డీప్ డైవ్ చేసి లోపలికి వెళ్ళిపోతే అక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది, ఫ్లో ప్రశాంతంగా ఉంటుంది. అదే విధంగా మనం బయట ఈ ప్రపంచంలో డిఫరెన్సెస్ మీద ఫోకస్ పెట్టి ఉంటాం కనుక ఇంత సౌండ్, ఇంత డిస్టర్బెన్స్, ఇంత కన్ఫ్యూజన్. కానీ నిజానికి ఆ ట్రూత్, లోపల ఉన్న ట్రూత్ అది అసలు దాన్ని చెక్కు చెదరదు, అది నిరంతరం ఎప్పుడూ ఉంటుంది, అది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నది చెప్తూ చివరిగా ఆయన చెప్పిన స్టేట్మెంట్ అండి, ఐఎమ్ ఈక్వల్లీ అప్రోచబుల్ టు వన్ అండ్ ఆల్, బిగ్ అండ్ స్మాల్. బాబా చెప్పిన స్టేట్మెంట్ ఇది. నేను అందరికీ సమానంగా అందుబాటులోనే ఉంటాను, చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ. అంటే ఆయన అవతారిక అట్రిబ్యూట్ చెప్తున్న గుణం అది, ఆయన అప్రోచ్ ఎలా ఉంటుందో అందరికీ, ఆయన ఎంత దగ్గరగా ఉంటాడో అందరికీ అన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. టు సెయింట్స్ హూ రైజ్ అండ్ సిన్నర్స్ హూ ఫాల్. ఉన్నత స్థానంలో ఉన్న సంతులకు కానీ అలాగే అధమ స్థానంలో ఉన్న పాపులకు కానీ, అంటే మన పెర్స్పెక్టివ్లో అలా చూస్తాం కదా, సిన్నర్స్ అన్నవాళ్ళు కింద ఉంటారు, సంతులు అన్నవాళ్ళు ఉన్నత స్థాయిని. కానీ ఆయన అందరికీ సమానంగానే లభ్యం అవుతాడు ఆయన త్రూ ఆల్ ద వేరియస్ పాత్స్ దట్ గివ్ ద డివైన్ కాల్. అంతేకాకుండా ఆ దైవీ సందేశాలు ఇచ్చిన, ఆ పిలుపునిచ్చిన ఎన్నో సాంప్రదాయాలు, పాత్స్ ఉన్నాయి, పద్ధతులు, మతాలు, అన్నిటి ద్వారా కూడా నేను అందుబాటులో ఉంటాను, సమానంగానే అందుబాటులో ఉంటాడు అనమాట. అంతేగాని స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఆఫ్ క్లాస్ ఆఫ్ పీపుల్కే ఉండదు. ఐఎమ్ అప్రోచబుల్ అలైక్ టు సెయింట్ హూమ్ ఐ అడోర్. నేను ప్రేమించే సంతులకి అందుబాటులో ఉంటాను. అండ్ టు సిన్నర్స్ హూమ్ ఐఎమ్ ఫర్. అలాగే పాపులు ఎవరి కోసం అయితే నేను వచ్చానో వాళ్ళకే అంతే అందుబాటులో ఉంటాను. అండ్ ఈక్వల్లీ త్రూ సూఫిజం, వేదాంతిజం, Christianity or Zoroastrianism and Buddhism and other isms of any kind, and also directly through no medium of isms at all. అలాగే ఎన్నో మతాలు, సూఫిజం, వేదాంతిజం, క్రిస్టియానిటీ, జొరాస్ట్రియన్, బుద్ధిజం అన్నింటి ద్వారా కూడా నేను అందుబాటులో ఉంటాను, అంతే సమానంగా అందుబాటులో ఉంటాను. ఇంకా ఏమన్నా అంటే ప్రధానమైన మతాలు చెప్పారు, ఇంకా ఏమైనా ఉంటే వాటి ద్వారా కూడా నేను ఉంటాను, అసలు ఏ మతం లేకపోయినా కూడా నేను అందుబాటులో ఉంటానని. అంటే స్టేట్మెంట్ కొంచెం ఇలా అనిపించినంటే ఆయన యూనివర్సాలిటీ, హౌ ఈ ఎఫెక్ట్స్ ద వరల్డ్ ఆయన వచ్చిన తర్వాత అవతారుడు అన్నది ఇక్కడ చెప్పారు. బేసిక్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు చెప్తుంటారు అవతారుడు వచ్చినప్పుడు ఇట్స్ రివర్స్ ఫ్లో. సముద్రం నదుల్లో ప్రవహించేస్తుంది ఉవ్వెత్తున ఒక సునామీలా. అక్కడి నుంచి ఉపనదులు అంటారు కదా, ఉపనదుల నుంచి మైన్ నది కలుస్తాయి, కానీ ఉపనదులు నిండిపోతాయి. ఆ ఉపనదుల నుంచి పిల్ల కాలువలు నిండిపోతాయి. యాక్చువల్గా రివర్స్ ఫ్లో అన్నది అప్లై అవుతుంది అనమాట. అన్ని వైటాలిటీ వచ్చేస్తుంది అన్ని రంగాల్లో, ఎస్పెషలీ స్పిరిచువల్ డొమైన్లో. మనం ఇప్పుడు చాలా ఎఫెక్ట్ చూస్తూ ఉంటాం. ఎంతోమంది గురువులు రావచ్చు, ఎంతోమంది వేరే వాళ్ళు రావచ్చు, చేసిన వైటాలిటీ, ఆయన ప్రభావం, అంటే ఆయన అప్లిఫ్ట్ అన్నది అన్ని చోట్ల కూడా ఒక ఊపు ముందుకు తీసుకెళ్ళడం, దాన్ని సుస్పష్టంగా ఎవరు ఏ మతాల్లో ఉన్నా, ఏ సాంప్రదాయాల్లో ఉన్నా కూడా ఆ ప్రభావం అయితే ఖచ్చితంగా ఆయన వచ్చి వెళ్ళిన ప్రభావం పడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ, అది ఒక సిన్నర్స్కో, సెయింట్స్కో, కొద్దిమందికి ఆయన వస్తాడు అనే కంటైనర్ టైప్ ఇది పనిచేయదు ఇంకా అవతారుడు వచ్చినప్పుడు. ఇట్ ఫ్లడ్స్ ఎలా అవుతుంది అన్నది
మన విజువల్ చూడొచ్చు, చాలా వరకు చూడలేకపోవచ్చు. ఆయన యూనివర్సల్ వర్క్ ఎలా ఉంటుంది అని మన టైనీ పార్ట్ ఆఫ్ టైం లైన్లోనే లిమిటెడ్ అవగాహనతోనే విషయాన్ని చూస్తాం కనుక మనకు అంత అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన స్పష్టంగా చెప్తుంది మాత్రం ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్ అండ్ అందరికీ సమానంగానే అందుబాటులో ఉంటారు అన్నదిగా ఇక్కడ చెప్పారండి. నేను వెనక్కి వెళ్తున్నాను, ఒక్కొక్క పేరా డిస్కస్ చేద్దాం. జై బాబా అండి. ఏమన్నా ఉన్నాయండి ఇందులో క్వశ్చన్స్? సార్ జై బాబా సార్. జై బాబా అమ్మ. జై బాబా. అది రిలేటెడ్ క్వశ్చన్ కాదో తెలియదు సార్. నాకు డౌట్ మీరు చదువుతుండగా నాకు పర్సనల్ డౌటే వచ్చింది సార్. అంటే ఇప్పుడు బాబా ఏ మతానికి చెందనని చెప్పారు, మతాలన్నీ నాకు చెందినవే. అయితే ఒక ప్రేమికుడు అనేటటువంటి వాడు ఇప్పుడు బాబా ఏదైతే మతాలకు అతీతుడో ఆ ప్రేమికుడు మతాలకు అతీతుడే. తనకి ఏ మతం పలానా మతానికి నేను అని అసలు గుర్తే ఉండదు. కానీ ఇప్పుడు బాబా జీవం కోల్పోయినటువంటి వాటి అన్నిటికీ కూడా జీవాన్ని నింపాను అన్నారు. అయితే ఒక ప్రేమికుడు అనేటటువంటి వాడు తను ఒక సిస్టమ్ ఉండదు అనుసరించడానికి, కానీ ఏదైనా ఒక సిస్టమ్ ఉండదు. అయితే తన పిల్లలకు కావచ్చు, లేకపోతే తన మనవలకు కావచ్చు, లేదా తన కుటుంబాలకు కావచ్చు, ఏదైనా సరే ఒకటి అనుసరించాలి అని చెప్పడానికి అసలు ఏం చెప్పాలి సార్? ఒక ప్రేమికుడు తనని అంటే జీవించే జీవితమే ఒక సందేశంగా జీవించాలా, లేకపోతే బాబా మనకి స్పెసిఫిక్ గా ఏమైనా ఇది అనేది ఎక్కడైనా చెప్పున్నారా? నేను నా భావం చెప్పగలిగినా లేదా సార్? ఇది నాకు ఇప్పటి నుంచి ఉంది సార్. మనకు అందరికీ ఉండేది మహోదయ గారి సమస్య. అంటే నేను డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అంటే ఇది ఇండివిజువల్ పర్స్పెక్టివ్స్ కదా, సింగిల్ కాంటెక్స్ట్ అంటూ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యక్తిగతంగా బాబా దగ్గర చాలా ఇంప్రెస్ అయ్యింది. ఇట్స్ నాట్ బైండింగ్ మీ, ఇట్స్ నాట్ ఫోర్సింగ్ మీ. దట్ ఫ్రీడమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ సిన్స్ చైల్డ్హుడ్. నన్ను నా ఆలోచన బ్లాక్ చేయకూడదు. అది దట్ యాక్చువల్లీ నెక్స్ట్ పారాగ్రాఫ్లకు వెళ్తే అండి 3-4 పారాగ్రాఫ్ల తర్వాత అది స్పష్టంగా డాన్ ఎంత కీన్ అబ్జర్వర్ మనకు అర్థమవుతుంది. డాన్ బాబా వచ్చినప్పుడు చిత్రంగా ఈ 18 ఏళ్ల గురించి రాస్తున్నాడు కదా, చిత్రంగా చాలామంది నాస్తికులు, రెబెల్స్ వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు. అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఏదో తడుముకుంటున్నారు పట్టుదలగా, ఏం నమ్మట్లేదు ఉన్నాయి. వాళ్ళకి సడన్గా ఈ సింపుల్ కన్సైజ్ పవర్ఫుల్ బుల్లెట్స్ లాంటి స్టేట్మెంట్స్ తగిలేటప్పటికి వాళ్ళకి వెంటనే హృదయానికి చేరిపోయినాయి. వాళ్ళు చాలామంది బాబా ప్రేమికులుగా మారడం ఆశ్చర్యం ఉంటుంది అంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు మీరు అడిగిన ప్రశ్నకి, ఏం చెయ్యాలి మనం అన్నది బాబా చెప్పిందండి. ట్రాన్సెండెంట్ అంటారు, మన అన్నింటినీ మించి దాటి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చట్టం కోసం ఎత్తుక్కుంటున్నాం అనుకోండి. మైండ్కి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి, ఇట్ నీడ్స్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే ఎక్కువ ఆలోచించలేదు, దాని స్థాయిలో బద్ధకం ఉంటుంది, ఇనేబిలిటీ ఉంటుంది. ఆ చట్టంలో ఇమిడిపోతే దానికి డెసిషన్స్ ఈజీ అవుతాయి. అలా దట్స్ హౌ వి గాట్ దానికి అలవాటు. కనుక తొందరగా ఒక ఫ్రేమ్వర్క్ను ఒక చట్టాన్ని కోసం ఎతుకుతూ ఉంటుంది, అందులో ఇమిడిపోయి దాన్ని సమర్థిస్తూ ఉంటుంది. అది బిగిసిపోతాయి తర్వాత ఆ చట్టాలు. ఎంత బిగిసిపోతాయంటే లోపలికి వెళ్ళిన మైండ్స్ బయటకు రాలేవు, వర్గాలుగా అయిపోయి. అది కానీ బాబా చేసింది ఏంటంటే వాటిని మనకు ఆ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా ఫ్రేమ్వర్క్స్ని వీకెండ్ చేసేస్తారు. మన మైండ్ ఎక్కడైతే స్టక్ అయిపోయి దాంట్లో బయటపడలేకపోతుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పేది ఏంటంటే వీ టు బి వెరీ కాషియస్. మళ్ళీ అదే ట్రాప్ నిత్యం. ఒక బాబా ప్రేమికుడిని గ్రూప్గా తయారై నేను ఉన్నతుడిని మేమందరూ సుపీరియర్ అనుకున్న అది బిగ్గెస్ట్ ట్రాప్. అలా ఇంత చదువుకుని పడడం అనేది ఇంకా దురదృష్టకరం. ఇప్పుడు మనం ఒక సాంప్రదాయంలో ఉన్న కుటుంబ పరంగా మీ ఇంట్లో పద్ధతులు వేరేగా ఉంటాయి, నా ఇంట్లో పద్ధతులు ఉంటాయి, మీ పాత్రలు వేరేగా ఉండొచ్చు. ఒక స్త్రీగా మీ పాత్ర వేరేగా ఉంటుంది, నాకు వేరేగా ఉంటుంది. మన ఇంట్లో పద్ధతులు సపోజ్ పాత సాంప్రదాయాలు కొనసాగుతూ ఉంటాయి. మనం రెబెల్ కింద ఉండడంలో అర్థం లేదు అక్కడ. అంటే నేను జస్ట్ జనరిక్గా చెప్తున్నాను. ఆ కాంటెక్స్ట్లో ప్రతి మూమెంట్లో అవర్ హార్ట్ టెల్స్, నిజంగా ఆయన ప్రేమ మనలో ఇమిడి ఉంటే వాట్ మేక్స్ హిమ్ హ్యాపీ అన్నదండి. అది బెస్ట్ అప్రోచ్ అండి. అది మళ్ళీ రూల్స్ కింద పెట్టామంటే ఎలాగో వస్తాయి, కొన్ని ఏళ్ళకి 100 ఏళ్ళకో 50 ఏళ్ళకో, ఎనీవే న్యాచురల్ సైకిల్ కనుక. కానీ ఇప్పుడు నేను అనుకునేది మనం ఆయన దేహాన్ని చాలించి వెళ్ళినాను కానీ ఆయన ప్రేమికులు అయ్యాం కనుక ఈ నాలెడ్జ్ అంతా ఫ్రెష్గా ఉంది కనుక వీ హ్యావ్ టు కీప్ దట్ ఇంట్యూషన్. ప్రతి సిచ్యుయేషన్లో
మన నేపథ్యాలను బట్టి మారిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో పనిచేసిన బాబాయ్ హ్యాపీ ఫీల్ అవ్వకపోవచ్చు, మీరు రిజిడ్గా ఉంటాయి. నా ఇంట్లో అదే రివర్స్ చేస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అది కొంచెం మనకు అలవాటు అవుద్దేమో అనుకుంటున్నాను. అదే మనకి సూచన. కానీ మళ్ళీ రూల్ బుక్ల కోసం ఎతుకుతున్నాం అనుకోండి, దెన్ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. అంటే అవ్వక తప్పదు ఎలాగ, కానీ అట్లీస్ట్ మనకి అవకాశం ఉంది కనుక ఆ కాంటెక్స్ట్లో ఆ సన్నివేశంలో మనకి ఆ సమస్యలు వచ్చినప్పుడు హార్ట్ఫుల్గా ఆయన వంక చూడడం, వాట్ హీ టెల్స్, వాట్ మేక్స్ హిమ్ హ్యాపీ అనేది మన హార్ట్కి తెలుస్తుంది. జస్ట్ డూ ఇట్, డోంట్ వరీ అబౌట్ సరౌండింగ్. బాబా లవర్స్ గురించి కానీ ఇలా చుట్టూ వాళ్ళు ఎవరైనా విమర్శిస్తారా. చాలాసార్లు మనం మళ్ళీ ఆ భయంలోకి వెళుతున్నాం. బాబా లవర్స్ ఎవరన్నా నన్ను, ఇప్పుడు సపోజ్ ఏదో గుడికి వెళుతున్నారు పేరెంట్స్ను తీసుకుని ఏదో అని, బేసికలీ యూ హ్యావ్ టు వాట్ కాజ్ ఐఎమ్ వర్కింగ్, ఐ వాంట్ టు మేక్ హిమ్ హ్యాపీ కదా. కానీ ఎవరిని బాబాలో చూసేంటి, రాజుగారు తిరుపతి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, షిరిడి వెళ్ళారు, ఇట్ డజంట్ మ్యాటర్ బేసికలీ. అది రావాలేమో నా ఉద్దేశం. అంటే ప్యూర్లీ పర్సనల్ ఎక్స్ప్రెషన్. అంటే మిగిలిన వాళ్ళకి వేరే వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. అంటే మీరు అడిగిందని చెప్తున్నాను, జనరిక్ క్వశ్చన్ కనుక నేను. జై బాబా అమ్మ. నేను కరెక్ట్గా చెప్పగలిగాను లేదండి ఉదయ్ గారు మీరు దానికి. అంటే అంటే ప్రేమికుడు ఎప్పుడు కూడా ఆనందాన్ని అనుభవిస్తాడు సార్. అది సంబంధం అంటే అతను ఎప్పుడు బాబాకి దగ్గరగానే ఉంటాడు. అంటే ఇద్దరు మగాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. కానీ ఒక కుటుంబంలో ఉండేటప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు తరం అనుసరించాలి, తన తరం బాబాని ప్రేమించాలి అంటే వాళ్ళు ఆచరిస్తూ చూపించడమే అది జీవితం. ఇప్పుడు అంతేనా? అంతేండి. ఇంకా వేరే మార్గం, పవర్ఫుల్ మార్గం లేదు. అది చెయ్యలేకే వి గెట్ ఇన్ టు అదర్ ఆస్పెక్ట్స్, అబరేషన్స్. అంటే ఇప్పుడు కొత్త పర్సన్ ఎవరైనా మన ఇంట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ఒక అల్లుడు కావచ్చు, ఒక కోడలు కావచ్చు, లేకపోతే ఇలా కావచ్చు. ఇప్పుడు మన దగ్గర చెప్పడానికి బాబా మనకేం ఒక సిస్టమ్ చెప్పలేదు. అది అతీతంగా అనంతంగా అతను ఒకటిగా తీసుకెళ్లిపోయాడు. లక్కీగా చెప్పలేదు, అదే నేను అంటాను. లక్కీయే సార్. ఎగ్జాక్ట్లీ అది లక్కీయే. అయితే అది ప్రేమికుడికి తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి రీనెక్స్ట్ చెప్పడానికి ఏమీ లేదు. అక్కడ అది ఏం చేయాలనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే బాబా చాలా జనరల్ గా వచ్చేది మీరు అడిగేది, కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, కొత్త ఫ్యామిలీస్. ఇప్పుడు సార్ చెప్పండి. ఇక్కడ మన ఇళ్ళల్లో అయితే, ఇప్పుడు మా ఇంట్లో అయితే అసలు ఏమీ ఉండదు సార్. బాబాయే ఉంటాడు, బాబా ప్రేయర్స్ ఉంటాయి. అలాగని కూడదని కాదు, అవసరమైతే అన్నిటికీ యాక్సెప్ట్ చేసే మైండే ఉంటుంది. ఎందుకంటే అతను ఆ ప్రేమకు అతను అన్నీ తీసుకుంటాడు. ఏది ఇచ్చినా హృదయంతో, ఏది ఇచ్చినా చెప్పుల దండే తీసుకుంటాను అన్నాడు సార్. అతను ఏది తీసుకోడు, అన్నీ తీసుకుంటాడు. అయితే మా మామ వచ్చారు. మా మామ దీపం పెట్టుకోకపోవడం ఏంటమ్మా, మరి మీకేటి దోపాలు ఏటి ఉండవా అని అలాగా క్వశ్చన్ వేసేటప్పుడు, అమ్మ బాబాకి కావాల్సింది హృదయపూర్తిగా ప్రేమ కావాలి. ఆ ప్రేమతో చేసే ప్రార్థన అతను వింటాడు. దానికి నాకు దీపమే ఉండాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మానేయొచ్చు. ఇప్పుడు అలా చెప్పుకొని రావడం ఏదో ఒకటి అవుతుంది సార్. అది యాక్చువల్ గా కరెక్ట్ గా మనం ఇది అని చెప్పడానికి ఏదైనా ఉంటుందా, అది నా డౌట్. అది మరి మిగిలిన పెద్దలు చెప్పాలండి, మిగిలిన వాళ్ళు, నాగేశ్వర గారు కానీ, దాస్ కానీ. జయబాబా ఉదయ మళ్ళీ అలా చెప్పడం అయ్యేప్పటికీ ఇజమ్స్ వచ్చేసినట్టే కదా ఉదయ. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఇలా ఆలోచించావో అంటే మళ్ళీ ఏదో ఒక ఇజం ఫాలో అవ్వమన్నట్టుగానే వచ్చింది. అదే అక్కడే వస్తుంది మేడం డౌట్. ఎక్కడంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏదో ఒకటి కాదు ఇలా కాదు అవన్నీ అంటే మళ్ళీ దాన్ని ఒక సర్కిల్లో పెట్టినట్టు, వాటికి అతీతం అని చెప్పినప్పుడు ఇంకంతే. యూ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీథింగ్, ఓన్లీ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. జై బాబా. సార్ అదే దాస్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా దీనికి, అడిగిన ప్రశ్నకి కానీ దీని పారాగ్రాఫ్ మీద? నాగేశ్వర్ మీరు కొంచెం వివరణ ఇవ్వండి సార్, అడిగిన ఉదయ్ గారు అడిగిన ప్రశ్న గురించి కానీ, లేకపోతే దీని ఈ 3-4 మీకు గుర్తున్న స్టోరీలు కానీ. అలాగే సార్. జై బాబా అండి. మొట్టమొదట దీని గురించి చెప్పుకుందామండి, తర్వాత ఉదయం అడిగిన ప్రశ్నకి సమాధానం ట్రై చేస్తాను. దీని గురించి ఏంటంటే
డాన్ బాబా యొక్క కార్య విధానం గురించి చెప్పాడు ఇక్కడ. అంటే ఆయన యొక్క పద్ధతి విశ్వాత్మకంగా అందరికీ ఉపయోగపడేటువంటి పరిష్కారాలు దొరికాయి ఆయన చెప్పినటువంటి విధానంలో. అలాగే ఆయన సందేశానికి ప్రపంచంలోని అన్ని విశ్వాసాల వాళ్ళు, మతాల వాళ్ళు ప్రతిస్పందించారు. అది ప్రధానంగా పాయింట్ చెప్పాడు అతను. అంటే అతను సూచించినటువంటి విధానాలు ప్రపంచవ్యాప్తంగా పరిష్కారానికి ఉపయోగపడ్డాయి. 2, అతని సందేశానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వాళ్ళు ప్రతిస్పందించారు. అంటే ఆయన రేంజ్, ఆ పరిధి పెరిగింది. హీ హాజ్ బికమ్ మోర్ యాక్సెప్టబుల్ అని చెప్పారు. తర్వాత మతాల పట్ల బాబా యొక్క దృక్పథం గురించి కూడా ఇక్కడ దాన్న చర్చించాడు. ఏమన్నారు? నేను అన్ని మతాలకి సమాన దూరంలో ఉన్నాను, మతాలు లేకుండా కూడా నన్ను చేరవచ్చు. మరి కొన్ని సందేశాలు ఉన్నాయి బాబా దీని మీద చెప్పినవి. అందులో ఏమన్నారంటే, ఇట్ ఈస్ టైమ్ దట్ రిలీజియన్ షుడ్ గో అండ్ గాడ్ టు కమ్ అన్నారు. అంటే మతం ఖాళీ చేసి భగవంతుడికి దారి చేయవలసినటువంటి రోజు వచ్చేసింది ఇప్పుడు అన్నారు బాబా. అది ఇంకా ఏమన్నారు? మతము తన ఉనికి కోసము భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది, కానీ భగవంతుడు తన ఉనికి కోసము ఎప్పుడూ మతం మీద ఆధారపడి ఉండడు. ఆయన సర్వస్వతంత్రుడు, మతం లేకుండానే ఉంటాడు, మతంతో ఉంటాడు ఆయన. అది అంటే ఇండిపెండెంట్ ఆయన. అంచేత ఇప్పుడు రాముడు ఉన్నాడు, హిందువులు మాత్రమే ఇతను కొలవాలి, క్రిస్టియన్స్ కొలవకూడదని మనం ఎవడు చెప్పడానికి? అలాగే జీసస్ ఉన్నాడు, క్రైస్తవులే ప్రేమించాలా జీసస్ని, ఒక పార్సివోడు ప్రేమించకూడదా? లేదే. వాళ్ళు మొత్తం సమస్త సృష్టికి ఆస్తి కదా. ఆ సెన్స్లో బాబా చెప్పుకుంటూ వచ్చారండి ఇక్కడ. ఇంకా బాబా తన మతం గురించి ఏవేవైతే చెప్పారో ఆ వివరణ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఒక అవతార పురుషుడు వచ్చినప్పుడు తనంతట తానుగా ఏ మతాన్ని స్థాపించడు బాబా చెప్పారు. అతని అనుచరులు, అతన్ని అనుసరించేవారు ప్రత్యేకమైన గుర్తింపు కోసము కొన్ని కట్టుబాట్లను తయారు చేస్తారు. అవన్నీ కలిపి ఒక మతం అవుతుంది అన్నారు. దానికి ఒక రంగు, దానికి ఒక డ్రెస్ మోడు, డ్రెస్ కోడ్, ఇలాంటివన్నీ పెట్టేసి ఇది చేయాలి, ఇది చేయకూడదు, డూస్ డోంట్స్ ఇలాగూ తయారు చేస్తారు. అయితే బాబా ఏమన్నారు? తంతులకు ఆచార వ్యవహారాలకు అతీతమైనది సత్యము అని చెప్పారు. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాథమికంగా మతానికి ఒక ప్రయోజనం ఉంది. అదేంటి? బేసిక్గా భగవంతుడి వైపుకు మన దృష్టిని మళ్లించడానికి, భగవంతుడి మీద ధ్యాస లగ్నం చేసి జీవించడానికి, అంతవరకు. ఆ తర్వాత మనం ఎదగవలసి ఉంటుంది. ఇప్పుడు ఎల్కేజీలో యూనిఫామ్ చాలా అవసరము. వీక్ డేస్లో బ్లూ నిక్కరు, వైట్ షర్ట్, శనివారం వచ్చేటప్పటికి ఫుల్గా వైట్ డ్రెస్, ఇవన్నీ పసివాడికి అవసరం అది. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేటప్పటికి స్వతంత్రంగా ఆ క్రమశిక్షణ అలవడిపోవాలి. ఈ డ్రెస్సుల యొక్క అవసరం ఉండదు మనకి కదా. మనం కూడా మొట్టమొదట్లో ఈ మతం భగవంతుడి దగ్గరికి తీసుకురావడంలో కొంత ఉపకరించవచ్చుగాక, తర్వాత మనం ఎరగాలి, మతానికి అతీతంగా వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఉదయం అడిగిన ప్రశ్నకి నాకు తోచినటువంటి నా అనుభవంలో నాకు స్ఫురించిన ఆన్సర్ చెప్తాను. ఇదే రైట్ అని నేను చెప్పనండి. ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు హ్యావ్ హిజ్ ఓన్ ఒపీనియన్. ప్రధానమైనది ఏంటంటే, ఒక బాబా లవర్కి కర్మకాండలలో కానీ మతములో కానీ సత్యము బందీ అయిపోయి లేదు. భగవంతుడు అన్నిటికీ అతీతుడు, వీటిల్లో అసలు విలువ లేదు అని తెలుసుకోవడం ప్రధానము. ఇప్పుడు కొంతమంది ఉదాహరణకి, ఫలానా బాబాలవరింట్లో వినాయకుడి ఫోటో చూశానండి, ఆయనేం బాబాలవరండి అని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా మన ఇంట్లో ఉన్నారు, మన బాబా ప్రేమిక ప్రపంచంలోనే ఉన్నారు. అయితే అతని కోడలు కొత్తగా అతని జీవితంలో ప్రవేశించి ఉండొచ్చు. ఆవిడ పూర్తిగా హైందవ ఈ ఆచార వ్యవహారాలకు అలవాటు పడి ఉండొచ్చు.
ఆ అమ్మాయి పూజ చేసుకోవడానికి ఒక ఫోటో పెట్టుకుంటే తీసే ఇది మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటే అది కరెక్టా? అది అంటే నాకు ఇటువంటివి వచ్చినప్పుడు నేను చెప్తాను, ఒక బాబాల వారి ఇంట్లో ఇటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు అతను ఎంత సర్దుబాటు చేసుకుని బాధపడుతూ భరిస్తూ ఉన్నాడో అది నువ్వు ఊహించగలవా అని అడిగాను నేను. తెలియదు కదా అతనికి. అది ఉండడం ఇబ్బంది అనిపించవచ్చు, అయ్యో బాబా ఫోటోయే నాకు అన్ని గోడలకి పెట్టుకోవాలని అనిపించవచ్చు. కానీ మరి తన కుటుంబంలోని వ్యక్తిని ప్రేమించి సహించి ఓర్పుతో భరించేటువంటి పరిస్థితి ఉందేమో మనకు తెలియదు కదా. అందుకే బాబా అంటారు, ఐ డు నాట్ లుక్ టు వాట్ యు డూ బట్ విత్ వాట్ మోటో యూ డూ. ఉదాహరణకి ఇందాక రమణీయరాజు గారు చెప్పినట్టు, ఎవరో బంధువులు వస్తారు, నాన్న నాకు ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళరా అంటాడు. నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను నేను? అతన్ని సంతోషపరచడానికి వెళ్ళాను నేను కదా. అంతేకాని నేను ఏదో ఆశించి బాబా ఇవ్వలేనిది ఏదో అక్కడ దొరుకుతుంది నాకు అనేటువంటి దృక్పథంతో నేను అక్కడికి వెళ్ళలేదు కదా. అంచేత నా హృదయంలో ఏ భావనతో నేను వెళ్ళాను అది ప్రధానం బాబాకి. ఒకవేళ 0.01% కూడా నాకు బాబా ఇవ్వలేనిది అక్కడ దొరుకుతుంది అనే భావన ఉంటే అయిపోయింది. అది నాకు అర్థమైంది కదమ్మా ఉదయమ్మా. ఏమన్నా స్పెసిఫిక్గా మీరుంటే చెప్పండి. ఇది నా అవగాహనలో నేను చెప్పదలుచుకున్నది ఇది. అయితే మనము తంతుకి అనాదిగా అలవాటు పడిపోయి ఉన్నాం మనం. బాబా ఇవన్నీ తీసేయమన్నాడు కదా. కానీ ఎక్కడైతే తంతు కనపడుతుందో మళ్ళీ నాకు లాగుతూ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని సెంటర్లో ధుని వెలిగించేస్తూ ఉంటారు. బాబా ధుని వెలిగించమని చెప్పాడా? చెప్పలేదు. మెహరాబాద్లోనే ప్రతి నెల 12వ తారీఖుని వెలిగించమన్నాడు, కానీ మన సెంటర్లలో వెలిగించేమని చెప్పలేదు కదా. కానీ మనకు ఆ పాత అలవాటు వాసన ఉండిపోయింది కదా. ఇది చూడగానే ఆహా మనం కూడా చేసేద్దాం అంటే వదిలేసాం కదా ఎన్నాళ్ళు లేనిది. ఇది చేసేస్తే ఒక తృప్తి మనకి, ఏదో చేసేసేమో అని. అలాగ మనం అలవాటు పడిపోయి ఉన్నాము అది. కానీ లోపల హృదయంలో భావన మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బయట మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అమ్మ ఇంకేమన్నా ఉదయమ్మ గారు? లేదు లేదు సార్. అంటే ఇప్పుడు అవతల వ్యక్తిని ఆనందపరచాలి. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఎస్, బట్ నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ మై ఓన్ ఫెయిత్. నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ మై ఓన్ ఫెయిత్. అది ఉద్దేశం ఇతనిది బాబాతో లింక్ పడే ఉంది, అంతే. లోనే ఉంది. అది నాకు అర్థమైందమ్మా. ఇదే అందరికీ వర్తించాలని నేను అంటలేదు. ఎనీబడి కెన్ కమెంట్. జై బాబా. జై బాబా అండి. ఇది మోస్ట్ ఫ్యామిలీస్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు చెప్పింది మన ఇంటర్నల్ మోటో ఇస్ ఇంపార్టెంట్ మనం చేస్తున్న యాక్షన్ కంటే. ఇది చాలా బాగుందండి. వెరీ గుడ్ ఆన్సర్ టు హర్ క్వశ్చన్ ఐ ఫెల్ట్. జై బాబా. జై బాబా. ఇది జయబాబా అండి. ఇది ఒక రకమైన రాజ్యాంగం లాగానే అండి. ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన భారతదేశం. అసలు రాజ్యాంగమే రాసి లేని కంట్రీస్ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇది ఉదాహరణకు యూకే, కెనడా, చైనా ఇట్లాంటి వాటికి రాజ్యాంగమే లేదు రాసి. మతాలు కూడా అవే, ఒక సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకొని దానికి ఒక మతం అని పేరు పెట్టి ఇది చేయాలి ఇది చేయకూడదని. అదృష్టవశాత్తు మన హిందూ మతానికి ఆల్మోస్ట్ ఉన్నా లేనట్టుగా ఉన్నది. కాబట్టి అట్లా ఇది రాజ్యాంగాన్ని ఎట్లా అనుకుంటున్నాము కొన్ని దేశాలకి ఇది కూడా అట్లనే అనుకోవచ్చు ఏమనుకున్నా. నాకు అట్లా అనిపించింది మీరు అందరు మాట్లాడి. ఏ బాబా సార్. అంటే ఇప్పుడు వస్తున్న ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు మనకు అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎదురైనా ఏదైనా సరే బాబా దేన్ని స్వీకరిస్తాడు. మీకు బాబాని హృదయపూర్వకంగా ఆరాధించడానికి మీకు ఏ విధానం నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వండి. కాకపోతే హృదయ లోతుల నుంచి అదే ఆ పని చెయ్యండి, అతనికి అంకితం చేస్తూ చెయ్యండి అని అంగీకరించగలగాలి. అలా అంటారా సార్? అంతేనమ్మా, ప్రేమే ప్రధానము. ప్రధానం. అన్ని ఫోటోలు తీసి అన్ని కర్మకాండలు మానేసి ప్రేమలో నేను ఇంకా 1%లో ఉన్నాను అనుకోండి, అది ఆయనకి ఇష్టమా? కాదు కదండి. కాదు కదా. ప్రేమ ప్రధానము. అది ఆటోమేటిక్గా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయండి. ప్రేమలో మనం ఎదుగుతూ ఉంటే అన్నిట్లోనూ సర్దుబాటు చేసుకోగలుగుతాము, అన్నీ భరించగలుగుతాము.
కదా. మిగిలినవన్నీ ముందు ఇంపార్టెంట్ కాదు. చాలామంది గ్రామాల్లో అది చెప్తూ ఉంటారు. ఫస్ట్ బాబాని పరిచయం చేసినప్పుడు మీరు అన్ని పూజలు మానేయండి అని చెప్తాడు. అది అదే చాలా తప్పు. ప్రమాదమైన పర్యవసానం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న విత్తనం నాటాను నేను ఒక కుండీలో. నాటితే 10 రోజులకి మొలక వచ్చింది. ఇంకో 10 రోజులకి 2 ఆకులు వచ్చాయి. ఇంకొక నెల రోజులకి ఇంకొక 4 ఆకులు వచ్చాయి కదా. ఈ మొట్టమొదటి వచ్చిన ఆకులు ఒక 2 నెలలు 3 నెలలు అయ్యాక పండిపోయి రాలిపోతాయి కదా. అప్పుడు అది పండిపోలేదు అంటే అర్థం ఏంటంటే చెట్టుకి అవసరము ఆకులు, అవి ఇంకా దానికి ప్రాణం పోస్తూ ఉన్నాయి. వాటికి పని అయిపోయిన తర్వాత వాటికి అవే రాలిపోతాయి. అలాగే భగవంతుడితో మనం ఆరాధన ప్రారంభించినప్పుడు భగవంతుడి పట్ల నేరుగా ప్రేమ మనలో అది స్థాపితం అయినప్పుడు అప్పుడు ఇవన్నీ వాటికి అవే రాలిపోతాయి, మిగిలిన తంతులన్నీ కూడా కదా. అంచేత అప్పటి వరకు వాటిని ఉండనివ్వాలి. ఇప్పుడు మొక్కకు 2వ జాత ఆకులు ఇవ్వకుండా మొట్టమొదటి వచ్చిన ఆకుల్ని పీకేసారనుకుంటే చచ్చిపోతుంది మొక్క కదా. అంచేత వాటికి అవే సహజంగా రాలిపోతాయి ప్రేమ సుస్థాపితం అయినప్పుడు. సో మనం ప్రేమించడం మీద మన ధ్యాస పెంచితే ఇవన్నీ సర్దుకుంటాయండి. అది నా అవగాహన. జై బాబా. ఎస్ సార్, ఎస్ జై బాబా, థ్యాంక్ యూ. అది ఏదైనా ప్రేమతో చెయ్యండి అని ఏమీ ఇష్టం. మీరు ఏది చేసినా భగవంతుడి పట్ల ప్రేమతో మీకు ఏ విధానం నచ్చుతుందో అది ఫాలో అవ్వండి. జై బాబా, థ్యాంక్ యూ. జై బాబా అండి. అదే చాలాసార్లు ట్రిక్కీ సిచ్యుయేషన్ మనం అందరం ఫేస్ చేసేదండి. నాకు పర్సనల్గా అనిపించేది, ఒక సిచ్యుయేషన్ వస్తే ఆ సిచ్యుయేషన్లో ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయడానికి మనం ఉన్నామా, మనం మారడానికి ఉపయోగపడుతుంది ఆ సిచ్యుయేషన్ అన్నది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎక్కువసార్లు మనం ఎదుటి వాళ్ళని మార్చడానికి ట్రై మనకు హక్కు ఉంది, లైసెన్స్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అన్నది అనుకుంటాము. కానీ చాలా సిచ్యువేషన్లు అంటే మనం ఎవాల్వ్ అయ్యే కొద్ది బాబా లిటరేచర్ చదువుకుని ముందుకు వెళ్తున్న కొద్ది అర్థమయ్యేది ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ యాక్చువల్గా నిన్ను మార్చడానికి వచ్చింది. నీకు ఒక కాంప్రమైజ్ నేర్పించడం, సహనం నేర్పించడం, తద్వారా ప్రేమ అలవాటు చేయడం అని తీసుకున్నప్పుడు వేరేగా ఉంటుంది పర్స్పెక్టివ్. కానీ చాలా కష్టం అది. బేసిక్గా మనం మారాల్సి వచ్చేటప్పటికి ఇట్స్ వెరీ సఫికేట్, చాలా కష్టం. కనుక అవుట్ బౌండ్ అయిపోతుంది. నేను మార్చాలి, నేను ఆల్రెడీ హయ్యర్ గ్రౌండ్ మీద ఉన్నాను అంటే ఎందుకంటే నేను కొన్ని పుస్తకాలు చదువుకున్నాను కదా. దట్ ఫీల్ ఫోర్సెస్ యూ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. ఒక్కోసారి అవసరం అవుతుంది, జనాలు మన సిచ్యువేషన్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి వస్తుంది తప్ప. కానీ అది కాంటెక్స్ట్ బేస్డ్ అని నేను కూడా చెప్పేది. ఆ సిచ్యువేషన్లీ వీ హ్యావ్ టు అనేది ఒక్కోసారి టఫ్ సిచ్యువేషన్స్ మనం మార్చడానికి వచ్చి ఉంటాయి. మనం ఎదుటోళ్ళ మీద ఫైట్ చేసి రెబెల్ అయిపోయి నువ్వు తప్పు అన్నాక మనకి సైద్ధాంతికంగా వ్యతిరేకమైన ఆ సిచ్యువేషన్ ఎంత సహనంగా ఉంటాం ఆ ప్రాబ్లమ్ని దాటడానికి వితౌట్ లూజింగ్ యువర్ కంపోజ్. బాబా చెప్పిన ప్రాథమిక లక్షణాలు కోల్పోకుండా అని అలా అనిపిస్తుంది. అది ఇంకా కాంటెక్స్ట్ బేస్డ్ ఇండివిజువల్ లెవెల్లోనే ఆయన చేయి పట్టుకుని ఉంటేనే మనకి అవి తెలుస్తాయేమో అనిపిస్తుంది. రాజుగారు ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి బాబా జీవితంలో. నవసారి తెలుసు కదండి, గుజరాత్లో ఉంది. బాబాని డాక్టర్ భరూచా తీసుకెళ్ళాడు. అక్కడ ప్రజాదర్శనం అది ఏర్పాటు చేశాడు. ఒక అల్లరి మోకలు కొంతమంది వచ్చి కోడిగుడ్లు అవి విసిరారు బాబా ఉన్న వేదిక మీదకి. వెంటనే భరూచాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి కార్యకర్తలు పిలిచి అలా చూస్తూ ఊరుకుంటారు మీరు, వాళ్ళని లాగేయండి అన్నారు దూరంగా. వాళ్ళ దూరంగా లాక్కెళ్ళిపోయారు. బాబాకి చికాకు వచ్చి లోపలికి వెళ్ళిపోయారు వేదిక మీద నుంచి. భరూచాని పిలిచారు. ఏమిటి చేస్తున్నావు నువ్వు అని అడిగారు. చెప్పాడు, ఇలాగా వాళ్ళు కోడిగుడ్లు ఇసిరారు, వాళ్ళని అవసరమైతే బలప్రయోగం చేసి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాను అన్నారు. బాబా అడిగారు, నువ్వు నన్ను ఎన్నాళ్ళు బట్టి ప్రేమిస్తున్నావు అని అడిగారు. ఇప్పటికి 15 ఏళ్ళో ఎంతో చెప్పాడు, 20 ఏళ్ళో. మరి 20 ఏళ్ళుగా నిన్ను నేను భరించట్లేదా, 5 నిమిషాలు వాళ్ళని నువ్వు భరించలేవా అని అడిగారు. నీరు గారిపోయాడు అనమాట. అప్పుడు బాబా అన్నారు, నువ్వు చాలా సివిలైజ్డ్గా ఉన్నానని అనుకుంటున్నావు, నీ ప్రవర్తన నాకు అంత ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఆశించిన స్టాండర్డ్తో పోలిస్తే నీ స్థాయి చాలా చాలా ఎదగాల్సి ఉంది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రేమలో నేను భరిస్తూనే ఉన్నాను కదా.
మరి ఒక్క 5 నిమిషాలు కదా, వాళ్ళు భరించలేవా నువ్వు అన్నారు. అంటే మనకి ఎదుటివాడిని మార్చేద్దాము అనేటువంటి తాపత్రయమే ఉంది, కానీ మనల్ని మనం ఎదగాలి అని, మనల్ని మనం సంస్కరించుకోవాలనే తాపత్రయం ఉండదు సాధారణంగా. అక్కడి నుంచి ఇబ్బందులన్నీ వస్తూ ఉంటాయండి. అవును. జై బాబా. బాగుంది సార్ ఎగ్జాంపుల్. చాలా థ్యాంక్స్ అండి. జై బాబా అమ్మ, జై బాబా. ముందుకు వెళ్దామండి, చాలా టైం స్పెండ్ చేసాము. అవసరం రాజు గారు, ఇలాంటి చర్చ నడాలి కదా. మన అవునండి, చాలా ప్రాథమికమైన అబ్జెక్టివ్ అది కదా. ముఖ్యంగా ఈ సమస్య అండి, కొత్త ఫ్యామిలీస్ ఇంట్లో వచ్చినప్పుడు సెటిలిటీ ఎలా ఉంటుందో అవి చాలా వ్యవహారికంగా అర్థం చేసుకోవాల్సినవి అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్క మాట చెప్పనండి. చెప్పండి. యాక్చువల్గా అది కొత్త ఫ్యామిలీస్ వచ్చినప్పుడే కాకుండా ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనం బాబాలో ఎదిగే కొద్దీ మన ఇంట్లో వచ్చే సమస్యను కూడా మనకి ఇది అంత బాబా చెప్పినట్టు నిబ్బరంగా ఉంటూ ఆ సిచ్యుయేషన్కి మనం తల వగ్గాలంటే కూడా ఇటువంటి ఇది డిస్కషన్ నాకు ఈ రోజు మట్టుకు నేనున్న దానికి నాకు ఎంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దొరికిందో ఇప్పుడు. అంటే ఇది చాలా ఉపయోగపడుద్దండి. అంటే మన ఎంత కాలం నుంచి బాబాలో ఉన్నా మనం ఫేస్ చేసేటప్పుడు తల్లడిల్లిపోతుంటున్నాం. ఎలా చేయాలో అర్థం కాక, అంటే ఎలా తీసుకోవాలో అర్థం కాక. అవునమ్మా, అంటే మనందరం ఎక్స్పీరియన్స్ లోంచి వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారు అన్నమాట. దెన్ విల్ బి టెస్టెడ్ కదా, మన సహనానికి, మన విజ్డమ్కి. ఈ పుస్తకాల ప్రభావం ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా, అది ల్యాబొరేటరీ ఇదంతా. లేకపోతే మీరు వర్డ్స్ కింద మీరు అడిగితే నేను చెప్పేస్తాను పవర్ఫుల్ స్పీచ్, లేదా నేను అడిగితే మీరు చెప్పేస్తారు, అంతే గాల్లో తేలుతూ ఉంటాయి ఇవన్నీ. కాదు, అప్లికేషన్ వచ్చినప్పుడు అండి అది బాబా నా టైంలో గుర్తుపెట్టుకొని, ఓహో ఇది నేను డెవలప్ అవటానికి వచ్చింది, అది గుర్తు రావటానికి మటుకు చాలా ఇది అనిపిస్తుందండి. అంటే ఎంతో కాన్షియస్ గా అక్కడ బాబాని తలుచుకుంటూ ఉంటే తప్పితే అది అప్లై చేయలేకపోతున్నాం. అంటే చాలా సార్లు అండి, మన సిచ్యుయేషన్లో మనం ఒక సిచ్యుయేషన్ బయట మనకు పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్ బయటకు వచ్చిందా రీసెర్చ్ చేస్తే మనకు బాధ ఎక్కువ అనిపించింది, ఆయన తలుచుకోలేదు ఆ టైంలో. అది చాలా బాధ అనిపిస్తుంది. దట్ ఈస్ ఎలా మిస్ అయ్యాను, ఎందుకు ఇన్వాల్వ్ అయిపోయాను అంత డీప్గా అందులోని, ఎందుకు తలుచుకోలేదు, ఆయన పక్కన ఉంటానన్నాడు కదా. అది ఫెయిల్యూర్ బాధ పెడుతుంది అవుట్కమ్ కంటే. వి జస్ట్ లీవ్ హిమ్ జస్ట్ లైక్ దట్. ఇన్ని కౌర్లు చెప్పి ఆ డీప్లోకి వెళ్ళినప్పుడు, ఆ సమస్య దగ్గరికి వచ్చేటప్పటికి మనం విన్ అయ్యి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్లో, మనం ఫోర్స్ చేసి ఉండొచ్చు, మనం సక్సెస్ అయ్యి. బట్ ఆయన అలా మర్చిపోయిన ఒక 4 రోజులు, 5 రోజులు, ఆ నెల ఆ క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్, అది బహుశా అది ఆయన కృప ఉండాలని మళ్ళీ దండం పెట్టుకోవాలి మనం. నిజం, నెవర్ ఎవర్ లీవ్ మీ డ్యూరింగ్ దోస్ డేస్. నా పక్కనే ఉన్న ఆలోచనలో ఉంటాను. జై బాబా, చెప్పండి. అట్లీస్ట్ వీఆర్ హ్యాపీ. అదొక కవచం లాగా ఆ సిచ్యువేషన్ లో ఆయన్ని మర్చిపోయినా కొంతసేపు అయిన తర్వాత అయినా మళ్ళీ గుర్తుకొస్తాడు. అదొక కవచంలా మనకు పనిచేస్తుంది. బాబా నామం అనుకోండి, బాబా రూపం అనుకోండి, అసలు బాబా గురించి ఆలోచించడం, ఆయన ప్రొటెక్ట్స్ అస్. అంటే టోటల్లీ మనని డిస్ట్రాయ్ చేయలేదు, ఏదో తాత్కాలికంగా ఇబ్బంది పెట్టినా మళ్ళీ మనని నార్మల్సీకి తీసుకొచ్చేది ఈ ఉనికి అనమాట అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జై బాబా. జై బాబా. రాజుగారు మీరు కలిపింది టైం డీవియేషన్ అనుకోవద్దు. మీకు యా ఒక ఇన్సిడెంట్ చిన్నది చెప్తానండి. చిన్నది చెప్పండి సార్. ఒక బాబా ప్రేమికుడు, గొప్ప ఆరేటర్, అమెరికన్ లవర్ అతను, జాక్సీ స్మాల్ అని వినుంటారు మీరు. మెహర్ ప్రసాద్ ఇన్ఫర్మేషన్ అని నడుపుతూ ఉంటాడు అతను పెద్ద ఆరేటర్ అండి అమెరికాలో. ఈ ఇన్సిడెంట్ చెప్పాడు అనమాట. మంది చాలా నాసి రకం విశ్వాసము, ప్రేమ, కానీ బాబా దీన్ని చాలా సీరియస్గా కాపాడుతూ ఉంటాడట. మనం తల వెంట్రుకంత నాసిగా ఉంటుందట మన ప్రేమ. ఆయన పాపం ఒక రీలు పెట్టి జాగ్రత్తగా దానికి చుట్టి దాన్ని కాపాడుతూ ఉంటాడు. మనం ఆయన వదిలేసి దూరం వెళ్ళిపోతే ఆయన మన కూడా వచ్చే తెగిపోకుండా కాపాడుతూ ఉంటాడట. ఆయనకి బాగా దగ్గరగా వెళ్ళిపోతుంటే చిక్కులు పడకుండా మళ్ళీ రీలు జాగ్రత్తగా టైట్ చేసేస్తూ ఉంటాడట. అలాగే ఆయన తాపత్రయమే ఎక్కువ ఉంటుంది మన విశ్వాసాన్ని కాపాడుకోవడంలో, మన తాపత్రయం కంటే.
అది బెలివెడ్ రోల్ అని ఆయన చెప్పాడు. జై బాబా సార్, జై బాబా. ఎక్సలెంట్ అండి. జై బాబా అండి. చెప్పండి. హలో. వినబడుతుంది. ఇక్కడ నాకు తెలిసిన నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు బాబా ఈ కర్మకాండలన్నీ తీసేశాను అని చెప్పి నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్ లైఫ్ స్టైల్ ఉంది. అంతకుముందు యుగాలతో పోలిస్తే దీనికి అనుగుణంగా మన లైఫ్ స్టైల్‌ని ఇంకా ఈజీ చేయడం కోసం బాబా ఈ కర్మకాండలు తీసేశారు అని చెప్పి నా అభిప్రాయం అండి. అందువల్ల మనం ఎవరైతే బాబా లవర్స్ మనం ఉన్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేశాను, ఇది తీసేసి అంటే నువ్వు ఆ పూజలు చేయకపోయినా నీకు ఆ ఫలితం అదే వస్తుంది అని మనకు చెప్పినప్పుడు, మనం ఇంకా వాటిని చేయడంలో అర్థం లేదేమో అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక పూజ మనం ఎందుకు చేస్తాము? ఏదన్నా ఫలితం ఆశించి చేస్తాం కదండీ! ఇప్పుడు ఆ ఫలితం నీకు ఆ పూజ చేయకపోయినా వస్తుంది అని చెప్పి బాబానే అధికారికంగా ఆ మనోనాశ ఆఖరి సమయంలో తీసేశారు. అటువంటప్పుడు మనం దానికి టైం వెచ్చించే కంటే, మన దైనందిన కార్యక్రమాల్లో ఇంకా చాలా పనులుంటాయి. వాటికి టైమ్ స్పెండ్ చేయొచ్చేమో అని చెప్పి అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే. జై బాబా అమ్మ. లెట్ మీ కన్క్లూడ్ దీంతో ఓకే. నెక్స్ట్ ముందుకెళ్దాం. ఏంటంటే ఇప్పుడు చర్చ మనము కర్మకాండ ఆచరించాలా లేదా అనేటువంటిది చర్చ కాదమ్మా. ఇప్పుడు మనం ఓకే. ఎవ్వరు కూడా ఆచరించడం లేదు, కానీ మన ఇంటిలో ఆచరించే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడి పట్ల మనం ఎలాగ ప్రవర్తించాలి కదా. ఆ! మన కుటుంబంలో అంతే. అందరూ నాలాంటి బాబా ప్రేమికులే ఉండకపోవచ్చు కదా. రకరకాల మిక్స్ ఉంటుంది కదా నా కుటుంబంలో. వాళ్ళని నేను దూరంగా పెట్టేయాలా, వాడిని సహించి భరించాలా, అది చర్చ అమ్మా ఇప్పుడు. ఓకే సార్. జై బాబా తల్లి, జై బాబా, జై బాబా. జై బాబా అండి. 9 minutes ఉందండి. ఒక పారాగ్రాఫ్ పూర్తి చేయొచ్చు. సంతోష్ చేద్దామండి పారాగ్రాఫ్. Sir. The thorny subject of Meher Baba's avatarhood, Christ Messiah status, has also clarified greatly in these intervening years. మెహర్ బాబా యొక్క అవతార తత్వానికి సంబంధించినటువంటి విషయం ఈ మధ్య కాలంలో అంటే బాబా గాడ్ స్పీక్స్ ఫస్ట్ ఎడిషన్ వచ్చినప్పటికీ ఇప్పుడు సెకండ్ ఎడిషన్ రావడానికి దాదాపు 18 years అయింది కదా. ఈ 18 years టైంలో మెహర్ బాబా యొక్క అవతార తత్వం అనేటటువంటి ఈ సంక్లిష్ట విషయం ఏదైతే ఉందో, ఎందుకంటే మొదటి ఎడిషన్లో ఈ విషయం గురించి చాలా వరకు డాన్ స్టీవెన్స్ చెప్పడం జరిగింది. ఆయన అవతారని పరిచయం చేస్తూ, ముఖ్యంగా వెస్ట్రన్ వరల్డ్కి పరిచయం చేయడంలో ఆయన పడిన ఆ లాజికల్ సీక్వెన్స్లో కానీ ఆ తాపత్రయం అంతా కూడా మనకు ఆ ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్ టు ఫస్ట్ ఎడిషన్లో కనిపించింది. అయితే ఈ 18 years గడిచిన ఈ 18 yearsలో ఈ సబ్జెక్ట్ మీద చాలా వరకు స్పష్టత అనేది వచ్చింది అని చెప్తున్నారు. When the first edition of God Speaks was placed before the public in 1955, the fact of Baba's avataric function had been described to those other than his closest disciples for only a few years. అయితే గాడ్ స్పీక్స్ ఫస్ట్ ఎడిషన్ 1955లో ముందుగా వచ్చేటప్పటికి మెహర్ బాబా యొక్క ఈ అవతార కార్యం సంబంధించి అంటే బాబా 1954 ఫిబ్రవరి 10న పబ్లిక్గా నేను అవతారుణ్ణి అని డిక్లేర్ చేయడం జరిగింది. అంతకుముందు ఈ అవతారిక డిక్లరేషన్ లేదా ఆయన యొక్క అవతార కార్యం అతి కొద్ది మంది సన్నిహిత ప్రేమికులకు మాత్రమే తెలిసేది. ఈ 54లో బాబా పబ్లిక్గా నేను అవతారుణ్ణి అని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే 55లో ఈ పుస్తకం ప్రచురించారు కాబట్టి ఆ 55లో పుస్తకం ప్రచురించే సమయానికి ఆయన యొక్క పబ్లిక్ డిక్లరేషన్ అనేది జరిగి చాలా కొద్ది సమయమే అయింది. బిఫోర్ దట్ టైమ్ మోస్ట్ పబ్లిక్ హ్యాడ్ రిగార్డెడ్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ సెయింట్ ఆర్ పర్ఫెక్ట్ మాస్టర్ వితౌట్ గెస్సింగ్ ద ఫర్దర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిజ్ మిషన్. అయితే బాబా పబ్లిక్గా అవతారుణ్ణి అని డిక్లేర్ చేయలేదు 54కు ముందు. కేవలం సన్నిహితులకు మాత్రమే తెలుసు, మండలి వారికి మాత్రమే తెలుసు. ఆ టైంలో పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉండేది, వాళ్ళు మెహర్ బాబాని ఏ రకంగా చూసేవారు అంటే, మెహర్ బాబాని కొంతమంది ఒక గొప్ప సత్పురుషుడిగా, ఒక సెయింట్గా, లేదా మరికొంతమంది ఆయన ఒక సద్గురువుగా పరిగణిస్తూ ఉండేవారు. ఇది బయట వాళ్ళ యొక్క ఒపీనియన్. పబ్లిక్లో
మెహర్ బాబా అంటే ఒక సద్గురువు లేదా ఒక గొప్ప సెయింట్ అని 1954 పూర్వం పబ్లిక్లో ఉండే జనరల్ ఒపీనియన్ అనమాట. ఆయన యొక్క వ్యవహార శైలి, కార్యశైలి, ఆయన యొక్క కార్య ఉద్దేశం ఏంటో అప్పటికి చాలామందికి తెలియదు కాబట్టి ఆయన్ని చాలామంది ఆ రకంగా వ్యవహరిస్తూ ఉండేవారు. In 1954, however, Baba stated clearly and for the first time publicly that he was the avatar of the age. Already having recognized him as a perfect master, the devotee had no problem making allowances for this extension of universal responsibility. అయితే 54 పూర్వం మెహర్ బాబా గురించి తెలిసినటువంటి చాలామంది ఆయన్ని ఒక గ్రేట్ సెయింట్ గానో పర్ఫెక్ట్ మాస్టర్ గానో పరిగణిస్తూ ఉండేవారు. అయితే 54లో ఎప్పుడైతే బాబా స్పష్టంగా మొట్టమొదటిసారిగా పబ్లిక్లో నేను అవతార్ ఆఫ్ ద ఏజ్, ఈ యుగానికి అవతారుని అని డిక్లేర్ చేశారు, ఆ డిక్లరేషన్ వాళ్ళ మీద ఏ రకంగా ప్రభావం చూపించిందన్న విషయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే అప్పటికే ఆయన సద్గురువుగా పరిగణించినటువంటి వాళ్ళకి మెహర్ బాబా అవతారుడు అని అంగీకరించడంలో వాళ్ళకి పెద్దగా సమస్య అంటే ఏమీ లేదు. ఎందుకంటే అప్పటికే మెహర్ బాబాని ఆయన అక్కడ చాలామంది పర్ఫెక్ట్ మాస్టర్గా ఆయన్ని కొలుస్తూ ఉన్నటువంటి డివోటీస్ ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మెహర్ బాబా నేనే అవతారుని అని ప్రకటించుకునేటప్పటికీ ఆ ప్రకటనని వాళ్ళు తీసుకోవడంలో వాళ్ళకి ఎటువంటి సమస్య ఎదుర్కోలేదు. అలాగే ఆయన యొక్క ఆ పర్ఫెక్ట్ మాస్టర్ కన్నా అవతార్ యొక్క యూనివర్సల్ రెస్పాన్సిబిలిటీ, విశ్వాత్మకమైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈయనే ఇదంతా మోస్తారు కదా అని జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ టు ద రోల్ కాబట్టి వీళ్ళు దాన్ని స్వీకరించడంలో ఎటువంటి సమస్యని ఎదుర్కోలేదు, ఎటువంటి ప్రాబ్లంగా ఫేస్ చేయలేదు, దాన్ని స్వీకరించడం ఈజీగానే స్వీకరించారని చెప్తున్నాను. ఇక్కడ ఆపుదామండి, ఒకసారి సంతోషం ఏమన్నా డిస్కస్ చేద్దాం. ఏమన్నా ఉన్నాయండి? 2 పారాగ్రాఫ్స్. ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా? చదివేయండి, అది సంతోషం. ఇది కూడా ఉంది కదా పారాగ్రాఫ్. To the outsider, intrigued by the caliber of Meher Baba, but lacking the opportunity to become absorbed into his being through personal surrender, it was still early to try to judge the external activities and the results of avatar. అయితే ఇక్కడ మెహర్ బాబా అవతారుడు అని ప్రకటించుకున్న తర్వాత అప్పటికే ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి డివోటీస్ ఆర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అప్పటికే పర్ఫెక్ట్ మాస్టర్గా పరిగణించారు. కాబట్టి మెహర్ బాబా యొక్క ప్రకటనని, అవతారుడిని అని ఆయన చేసినటువంటి ప్రకటనని స్వీకరించడం, దాన్ని అంగీకరించడం పెద్ద సమస్య కాదు. కానీ బయట వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. బయట వాళ్ళకి మెహర్ బాబా యొక్క ఆయన క్యాలిబర్ మీద ఆసక్తి కలిగి, కాకపోతే ఆయన్ని కలిసే అదృష్టం లేదా ఆయనకి సరెండర్ అయ్యేటటువంటి ఆపర్చునిటీ, అవకాశం లేనటువంటి వాళ్ళు మాత్రం ఆయన యొక్క ప్రకటనని, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ని జడ్జి చేయడం అనేది అది తొందరపాటే అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళు కేవలం మెహర్ బాబా గురించి, ఆ యాక్టివిటీస్ గురించి విన్నారు, కానీ మెహర్ బాబా అవతారుడు అని డిక్లేర్ చేశారు కాబట్టి ఆ డిక్లరేషన్ కరెక్టా కాదా అన్నది వాళ్ళు జడ్జి చేయడం అనేది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే వాళ్ళు ఆయనకి సరెండర్ అయ్యి ఆయన యొక్క యాక్టివిటీస్లో పూర్తిగా లీనమయ్యి చూస్తూ ఉంటే ఆ వ్యక్తికి నిజంగా మెహర్ బాబా గురించి, ఆయన యొక్క అవతారిక ప్రకటన గురించి ఒక జడ్జిమెంట్ చేసే అవకాశం ఏర్పడుతుందేమో. కానీ వాళ్ళు దూరంగా ఉండి ఆయన యాక్టివిటీస్ని ఓకే మెహర్ బాబా ఇలా డిక్లేర్ చేశారు, నిజంగా ఆయన అవతారుడా కాదా అని పై నుండి ఆయనకి సరెండర్ అవ్వకుండా జడ్జి చేయడం అనేది తొందరపాటు చర్య అవుతుంది అని ఇక్కడ చెప్తున్నాను. అయితే సార్ టైం అవుతుంది, మేబీ కంటిన్యూ చేయడం కూడా కష్టమే సార్. అది ఉంచేయండి కదా, మళ్ళీ డిస్కషన్కి స్కోప్ ఉంటుంది కదా నెక్స్ట్. సరే అండి, అది ఇక్కడ ఇది ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? లేకపోతే నెక్స్ట్
సెషన్లో మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చూసుకుని డిస్కస్ చేద్దాం. బేసిక్గా ఇక్కడ ఆయన పెర్ఫెక్ట్ మాస్టర్గానే ఉన్నారు అప్పుడు దాకా. అంటే ద వే పీపుల్ రిసీవ్డ్ హిమ్. తర్వాత అవతారుగా ప్రకటించిన తర్వాత వచ్చిన ఆ సన్నివేశాలు చెప్తున్నారు ఇక్కడ. దాస ఏమన్నా ప్రకటనలు ఉన్నాయండి? లేదు సార్, అనౌన్స్మెంట్స్. ఓకే, నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నానండి. గాడ్ స్పీక్స్ ఫర్ బిగినర్స్ అన్నది మళ్ళీ వీలైనంత వరకు మీరు అందరూ చదవాలని మేము కోరుకుంటున్నాం. ఎస్పెషల్లీ బోత్ వేస్ మీకు అవగాహనకు ఉపయోగపడుతుందని. అలాగే ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా తప్పకుండా తెలియచేయండి. నాగేశ్వరరావు గారికి డైరెక్ట్గా పంపించినా పర్వాలేదు, లేకపోతే నాకు కానీ దాసు కానీ మెసేజ్ పెడితే మేము విల్ కాల్ యూ బ్యాక్. అందులో ఏమైనా మార్పులు చేర్పులు ఫ్లోలో కానీ, లేకపోతే కాంటెంట్లో కానీ ఏమన్నా మీకు సందేహాలు ఉన్నా, లేకపోతే ఏమన్నా చేంజెస్ కావాలి బాగుంటుంది అని చెప్పినా అదే దాన్ని ఫర్దర్గా రిఫైన్ చేయడానికి మాకు ఉపయోగపడుతుందండి. తప్పకుండా చదవడం మాత్రం అందరూ ప్రయత్నం చేయండి ఒకసారి. ఒకసారి ఇది కూడా వీడియో నేను డౌన్లోడ్ చేసి సాయంత్రానికి నేను యూట్యూబ్లో పెడతాను. వీలైనంత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అందరికీ ఉదయం కాల్స్ అటెండ్ అవ్వడం అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ కనీసం వాళ్ళు ఆఫ్లైన్ అన్నా వినడానికి అందరికీ ఉపయోగపడాలని కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अंडी. जय बाबा. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా.